ప్రోగ్రామ్ జనార్దన్ జనార్దన్ ఫస్ట్ ఎవరు అడిగితే దగ్గర వచ్చినప్పుడు కూడా వచ్చింది. రాజేనా ప్లాట్ఫామ్ ఉంటుంది, వేరే ప్లాట్ఫామ్. Before program starts, everyone will get the chance. Please, sir will give time to each and everyone. Please accommodate yourself. Now I request the President to continue the proceeding. Now I request our Vice President garu kindly come on and dance, and also Ramaya Naidu garu come on and dance. Ramaya Naidu sir, Senior Counsel Deepika sir, please. During the year 1980 and 82, and elected as a General Secretary Usmania University Law College on Iyana Sar village, Kugravam నుంచి వచ్చాడు. చాలా కష్టపడి ఇది నవ్వే సార్ సైకిల్ మీద వాల్ రైటింగ్ రాసింది ఏపీ గురించి. అప్పుడే స్కూల్ టైంలో ప్రతి గ్రామానికి ఎలక్టెడ్ as a స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ అంటే ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చింది. అందరినీ మనం నేర్చుకోవాలి. లాంగ్ ప్రాక్టీస్ కూడా నామినల్లీ వన్స్ అపాన్ అండ్ జనరల్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ ఎలక్టెడ్. ఒక్క సంఘటన ఒక్క సాక్రిఫైస్ మాత్రం అది ఎప్పుడు తలుచుకోవాల్సిందే, అది ఎప్పుడు మాకు గుర్తుంటుంది. అది 1992లో రెండో లైఫ్ అప్పుడు నేను బిఎం నరసింహ గారు, సచ్చిదానంద్ గారు, ఇక్కడే పెద్ద మనిషి టీవీ రాజు గారు, మళ్ళీ వేణుగోపాలు, వెంకటరత్నం గారు, మేమందరం సార్ అయ్యా సార్ ప్లీజ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. Committed to him whatever he says, because every aspect of this is towards the welfare. Wish him all the very best to him in his future endeavors. Thank you very much for giving me this opportunity. But I get made arrangements for us. Thank you. God bless you in every endeavor. Thank you very much. Let's close time. Speaker to come on to the dais and please occupy the chair. He is the legal cell, and to be honest, one thing, he was the person who worked hard to getting an appointment with MP Eaton Rajendra Garu, as well as Kishan Reddy Garu, and also Ramchandra sir. And he was behind us back even though the committee has taken initiative, but who has saved 6,50,000 to our Bharat. Now I request Sri Ramlu sir, please short and sweet sir. చలో Okay. Right. Okay, sorry. సరే థ్యాంక్ యూ. Janardhan.
బాబు On behalf of our Bharat institution, I am presenting one by one. లైవ్ నడుస్తుంది వసంత్ ఇటు పక్క के ऊपर पेपर भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. श्री राजवर्धन रेड्डी गाరు నించుంటే బెటర్ నించుంటే బెటర్ चले राइट भारत बड़े करेंगे, भारत बड़े करेंगे, भारत बड़े करेंगे. కొంచెం సార్ అయిపోయింది ఒక్క నిమిషం ఫోటో తీద్దాం పార్వతి గారు సార్ ఇక్కడ స్పేస్ ఉన్నది యా కొంచెం ఇక్కడ స్పేస్ పదండి రా సార్ జీవి రాజు గారు after this I request our joint secretary సమత బాగున్నా ప్రసాద్ ఎంఎస్ రావు ఫస్ట్ ఆగస్ట్ లో చూస్తున్నారు నాకు తెలుసా అరే కూర్చో సార్ సమత పిక్ తీరా సమత పిక్ పిక్ థ్యాంక్ యూ ఆల్రెడీ ఫస్ట్ నీ దగ్గర అయింది కదా జయబాబా థ్యాంక్ యూ సార్ జయబాబు జయబాబు request జీవి గారు అవునా సార్ our session and today's program, Raj Secretary Garu, Vice President, Secretary Janardhan, Bhaskar, everyone who are present here, all ladies and gents bar members,
చాలా సంతోషం. ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారు సార్ మీకు సన్మానం చేస్తానని చెప్పి ఇంతమంది చెప్పారు, లంచ్ కూడా ఉందని చెప్పారు. మరి లంచ్ ఉన్నది, మరి నన్ను మాట్లాడమంటారు, సన్మానం పోయి అవమానం అయ్యేటట్టుంది ఎక్కువసేపు మాట్లాడకుండా. ఎందుకంటే రాజకీయ నాయకులు మైక్ వస్తే అది వదిలే పరిస్థితి ఉండదని చాలామంది అనుకుంటారు. అట్లా ఏముండదు. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చింది ఒక అడ్వకేట్గా వచ్చాను. తెల్ల షర్టు ఒక నల్ల కోట్ వేస్తే అయిపోతుంది. నేను ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ అన్ అడ్వకేట్. నేను అడ్వకేట్ నుంచి ఈరోజు ప్రెసిడెంట్ అయినా కూడా ఒక పార్టీకు ఐ అడ్వకేట్ ది కాజ్ ఆఫ్ ది పీపుల్. ఐ ఫైట్ ఫర్ దెమ్. An advocate has to fight for his clients. So today, for me, the people's problems, people are my client, and I fight for them. అది నా ఒక ఉద్దేశంతో ఇంతకుముందు మన చంద్రశేఖర్ చెప్పాడు విషయం, వీళ్ళు ఫైట్ ఫర్ అని చెప్పేసి. ఇమ్రాన్ కూడా చెప్పాడు. ఫ్రెండ్స్, ఇంతకుముందు జీవి రాజు చెప్పినట్టు లోపల కూర్చున్నప్పుడు ఈ బార్ అసోసియేషన్ మొత్తం కూడా అసలు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది సికింద్రాబాద్. ఫస్ట్ మన రంగారెడ్డి కోర్టులో రాజవర్ధన్ రెడ్డి గారు జూనియర్షిప్ చేసింది. ఇండిపెండెంట్ కాగానే అప్పుడు ఇక్కడ 5-6 కోట్లు మాత్రమే ఉంటుండే ఒక రైల్వే ప్లాట్ఫామ్లో, అక్కడి నుంచి ఇక్కడ దాకా కొంతమంది అడ్వకేట్లు ఉంటుండే. అప్పుడు కొంతమంది ఉన్న ప్రాక్టీస్ కూడా బాగా నడిచింది, ఇక్కడ చేసాం. ఇప్పుడు ఇంత పెద్ద కోర్టు అయితే ఇంతమంది అడ్వకేట్లు అయ్యారు. అంటే ఇంత అడ్వకేట్లు వచ్చి ఇంతమంది ఉన్నారంటే నేను ఒక ఎప్పుడు చెప్తుంటా, ప్రతి అడ్వకేట్ మీటింగ్కి మాట చెప్తాను నేను. వెల్ విషర్, అరే వై ఆర్ యూ వాంట్ గోయింగ్ టు కోర్ట్, వై డూ వాంట్ టు బికమ్ అడ్వకేట్? దెర్ ఆర్ సో మెనీ అడ్వకేట్స్ కమింగ్ ఇన్ టు ప్రొఫెషన్, వెదర్ యూ కెన్ విత్స్టాండ్ దట్ కాంపిటీషన్ అన్నాడు. దట్ యంగ్ గై రిప్లైడ్, సార్ అగర్ వకాలత్ చలి తో మోతీలాల్, అగర్ నహీ చలి తో జవహర్లాల్ అన్నాడు. మోతీలాల్ వాజ్ అ గ్రేట్ అడ్వకేట్ అండ్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ అ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. మన దేశంలో జవహర్లాల్ నెహ్రూ చాలామంది ఉన్నారు, మనకు మంచి మోతీలాల్ కావాలి. నేనంటే జవహర్లాల్ నెహ్రూ అయిపోయినా అక్కడ, మీరు కనీసం మంచి మోతీలాల్ అయ్యి మీ యొక్క క్లయింట్స్కు జస్టిస్కి సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఇక్కడే కాదు, మన రంగారెడ్డి ఉన్నాం, రాజవర్ధన్ కూడా అప్పుడు నాంపల్లి ప్రెసిడెంట్ అక్కడ పెట్టాడు. హైకోర్టు బార్ కౌన్సిల్లో హైకోర్టులో పెట్టారు. అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ మై కమ్యూనిటీ అండ్ ఐ బిలాంగ్ టు యూ అండ్ నాకు అది ఉంటుంది. కాబట్టి కొన్ని ఇన్సిడెంట్ చెప్పాడు చంద్రశేఖర్, అప్పుడు గొడవలు అయినాయి, అప్పుడు మాట నీకు దట్ ఈస్ అ స్ట్రగుల్, పార్ట్ ఆఫ్ స్ట్రగుల్. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకు ఒకటే మాట చెప్తారు, వెన్ యూ కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ యూ మస్ట్ కమ్ టు దిస్ ప్రొఫెషన్ విత్ కమిట్మెంట్, విత్ ఏదో వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. కాంపిటీషన్ పెరిగినా కూడా, అడ్వకేట్ చాలామంది వచ్చినా కూడా, దిస్ ప్రొఫెషన్ ఇది కల్పతారు. ఎంతమంది వచ్చినా కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది, అందరికీ వర్క్ ఉంటుంది. డైనమిక్స్ ఆఫ్ ప్రొఫెషన్ హస్ చేంజ్. ఇప్పుడు లైఫ్ డాక్యుమెంట్ రైటింగ్ ఉంటుంది, చేంబర్ ప్రాక్టీస్ ఉంటుంది, సివిల్, క్రిమినల్, ఈ మధ్య క్రిమినల్ కమర్షియల్ కోర్ట్స్, ఎన్సిఎల్టీ, క్యాట్, డిఆర్టీ, చాలామంది. అంటే వన్ నీడ్ నాట్ వరీ, అరే ఇంతమంది ప్రొఫెషన్ వస్తున్నారు, ఏమవుతుంది. ఎవ్రీ వన్ హూ వర్క్స్ వెరీ సిన్సియర్లీ ఇన్ ది ప్రొఫెషన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ గుడ్ వర్క్ అండ్ దేర్ ఫ్యూచర్ విల్ బి వెరీ గుడ్. నాకు పద్మనాభ రెడ్డి గారు అంటుండే, మా గురుగారు, వాళ్ళ సన్ కూడా నా క్లాస్మేట్ ప్రవీణ్, ఒక మాట అంటుండే అప్పుడు, అంతా అడ్వకేట్లు ఏమైనా అడిగితే, టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ అడ్వకేట్ అయితే 3 లక్షణాలు దానికి ఉండాలి. ఒకటి, వన్ ఈజ్ దట్ యూ మస్ట్ వర్క్ హార్డ్ అండ్ దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఫర్ సక్సెస్. హార్డ్ వర్క్ ఓన్లీ లీడ్స్ టు సక్సెస్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, సిన్సియర్ టు యువర్ క్లయింట్స్ అండ్ కోర్ట్స్. రెండు కూడా, క్లయింట్కి సిన్సియర్ ఉండాలి అండ్ కోర్టు కూడా సిన్సియర్ ఉండాలి. మూడోది, లిటిల్ బిట్ ఆఫ్ లక్, ఆ భగవంతుడు కొద్దిగా మన మీద డివైన్ ఇంటర్వెన్షన్ ఉండాలి. సక్సెస్ఫుల్ అడ్వకేట్ డెఫినెట్ అవుతారు. బట్ చాలామంది యంగ్స్టర్స్ చూస్తున్నాను, చాలా హ్యాపీ. ఇవాళ ఈ ప్రొఫెషన్ ఎంత యూ సర్చ్ హైకోర్టులో కానీ ఇక్కడ కానీ చాలామంది వేరే ప్రొఫెషన్స్ చేసి, అంటే ఇంజనీరింగ్ చేసి, డాక్టర్ చేసి, ఫార్మసీ చేసి, దే ఆర్ డూయింగ్ లా అండ్ ప్రాక్టీసింగ్. మా సన్ ఒక ఎగ్జాంపుల్, ఈ డిడ్ ఇంజనీరింగ్ అండ్ నాట్ డూయింగ్.
అయితే మా సన్ ఒకటే కాదు, చాలామంది జడ్జెస్ కొడుకులు కదా ఇంజనీరింగ్ చేసి లా చేసి ప్రాక్టీస్ చేస్తారు. చాలామంది అసలు మీరు హైకోర్టు సగం మంది ఇంజనీరింగ్ ఏ క్లాస్మేట్ అంటే ఎక్కడ క్లాస్మేట్ రా అంటే ఇంజనీరింగ్ క్లాస్మేట్ అంటారు. లాలో ఉండదు, కాలేజ్ మారుతాయి కాబట్టి. సో ఆ విధంగా ఈరోజు ఈ ప్రొఫెషన్కి ఉన్న చామ్ అది. దిస్ ప్రొఫెషన్ ఇస్ ద బెస్ట్ ప్రొఫెషన్ అండ్ హైయెస్ట్ ఎర్నింగ్ ప్రొఫెషన్ ఇదే. ఈరోజు మనం అంటుంటాం ఆ రోజుల్లో నాని పాలికి ఇప్పుడు ఒక 1 minute రాగానే యూస్ టు చార్జ్ 1 lakh అంటే ఆ రోజులు. ఇప్పుడు దెర్ ఆర్ అడ్వకేట్స్ హియర్ ఆల్సో అండ్ దేర్ ఆల్సో సుప్రీం కోర్ట్ 1 minute appearance they are charging 25 lakhs and no profession can earn this much. But then skill develop చేయాలి. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్ అండ్ వన్ ఆఫ్ ది ప్రొఫెషన్ విచ్ కెన్ హెల్ప్ ది పీపుల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది మనీ ఎర్నింగ్ ఇట్ సెల్ఫ్. నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ ఉన్నప్పుడు మేము ఒక రెజల్యూషన్ పాస్ చేసినాం. ఎవ్రీ అడ్వకేట్ once in a month దే షుడ్ కండక్ట్ ఎ ఫ్రీ కేస్ ఫర్ పూర్ పీపుల్. అప్పుడు ఏంటంటే దట్ విల్ బి రియల్ సర్వీస్ సొసైటీ బై అడ్వకేట్స్. అడ్వకేట్స్ అనగానే దే ఆర్ యాక్చువల్లీ ది పీపుల్ ఆర్ విజిల్ బ్లోవర్స్. ఫ్రీడమ్ మూవ్మెంట్ వచ్చింది అడ్వకేట్స్ పార్టిసిపేషన్తో. జవహర్లాల్ నెహ్రూ సరే నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కావచ్చు, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్. బట్ ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ is some persons. Sardar Patel, he was cross-examining a witness in a murder case in a trial court. I think it was Surat or somewhere. అయినప్పుడు ఒక చిట్టి వచ్చింది ఆయనకు. ఆ చిట్టి అంటే చూశాడు, కొద్దిసేపు చూసి జేబులో పెట్టుకున్నాడు. అండ్ ఈ కంటిన్యూడ్ విత్ దిస్ క్రాస్ ఎగ్జామినేషన్. వేరే విట్నెస్ అందరూ కూడా చేశారు. చేసిన తర్వాత ఆ జడ్జి అడిగాడు, సార్ యూ లుక్ డిస్టర్బ్డ్, వాట్ వాజ్ ఇన్ దట్ స్లీప్ అని. అప్పుడు ఆయన ఫైల్స్ మూసుకుంటూ చెప్తున్నాడు, సార్ ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ మై వైఫ్ డైడ్, సో హ్యాడ్ టు గో దేర్. వైఫ్ చనిపోయినా కూడా మధ్యన కేసు ఆపలే, కంప్లీట్ చేశాను పోయాడు. దట్ వాజ్ హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ ది ప్రొఫెషన్. దట్ ఈస్ ది ప్రొఫెషన్ కమిట్మెంట్, ప్రొఫెషనల్ కమిట్మెంట్. అంటే నేను రాజకీయాల్లో వచ్చిన రోజు పోయిన రోజు అక్కడ రాజకీయాలు అనేది కూడా ఇవాళ రేపు లైక్ రాజకీయాలు నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ కోర్ట్స్ ఆర్ టెంపుల్స్ ఆఫ్ జస్టిస్. మన టెంపుల్లో పోయినప్పుడు మనం చెప్పులు బయట పెట్టిపోతాం కదా, కాబట్టి మనం ఇట్లా టెంపుల్ యూ హ్యావ్ టు కమ్ విత్ వెరీ ప్యూర్ హార్ట్. సో బట్ వెన్ ఐ కమ్ హియర్, రాజకీయాల్లో కూడా చాలామంది, మా ఫాదర్ ఫ్రెండ్ ఉండే, ఆయన చాలా కాలం మా ఇంటికి వచ్చాడు. మా ఫాదర్ ఆయన అడిగిన, అరే మీ 3 కొడుకులు ఉన్నారా, ఏం చేస్తున్నాడు? ఒక కొడుకు మంచి ఇంజనీరింగ్ చేస్తున్నా, IIT చదువుకున్నాడు అన్నాడు. రెండో కొడుకు ఏం చేస్తున్నాడంటే వాడు కూడా డాక్టర్ అయ్యిండో, ఎయిమ్స్ చదువుకున్నాడు అంట. మూడో అబ్బాయి కూడా ఉండాలి కదరా నీకు అంటే, అవును వాడు ఏం చేయాలి, అంత బ్యాడ్ హ్యాబిట్స్, వాడు అంత దొంగతో తిరుగుతాడో, జైలుకి పోయి వచ్చిండో, నేను వాడిని రాజకీయాల్లో పంపాలనుకుంటాను అన్నాడు. సో పాలిటిక్స్ అనగానే అదేదో ఇంప్రెషన్ అంటూ ఉంటుంది, అట్లా ఉండదు. పాలిటిక్స్లో కూడా చాలామంది మంచివారు ఉన్నారు. పాలిటిక్స్లో కూడా ఈరోజు డబ్బుతోనే పాలిటిక్స్ కాదు, కమిట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఉండాలి, ఐడియాలజికల్ పాలిటిక్స్ ఉండాలి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటుంది. నేనైతే 45 సంవత్సరాల నుంచి ఇదే ఒక సిద్ధాంతం నమ్మినా, ఇదే పార్టీలో నేను గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్నా ఇక్కడే ఉన్నా నేను. దట్స్ హౌ పాలిటిక్స్ షుడ్ బి. డబ్బులతోని కేవలం డబ్బున్న వాళ్ళకే పాలిటిక్స్ అనేది అది కాదు అనేది కూడా నా ఒక వ్యక్తిగత అభిప్రాయం. ఈరోజు మీరు పార్లమెంట్లో చూస్తే నియర్లీ 190% ఆర్ ఫ్రమ్ లీగల్ బ్యాక్గ్రౌండ్, అడ్వకేట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. అడ్వకేట్స్ కాంట్రిబ్యూషన్ టు ది కంట్రీ, టు ది సొసైటీ is more than anyone else. We can fight for fundamental rights, we can fight for human rights, we can fight for property rights, we can fight for freedom right. But bail కావాలి, మనం ఫ్రీడమ్ ఇప్పించాలి వాళ్ళకి. కాబట్టి దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ మన అడ్వకేట్స్ షుడ్ రిమెంబర్. సో రాజశేఖర్ కూడా స్టూడెంట్ మూవ్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు అనేది తెలుసు. కాబట్టి అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఎరుప కాసాయప కాదు, కోర్టులో వచ్చే దాని తెల్ల రంగు, ఏ రంగు పుడిస్తే ఆ రంగు వస్తుంది దాని మీద. అంటే మన క్లయింట్ ఎట్టుంటే వాళ్ళకి బాధించాలి, ఇటు అయినా అటైనా బాధించాల్సిన పని మనది. సో దట్స్ వై ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ దిస్ ప్రొఫెషన్ సీరియస్లీ. అండ్ కంట్రీ డెఫినెట్లీ నీడ్స్ ఏ నేషనలిస్టిక్ ఒక ఆలోచన ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం మన మీద ఎన్ని రకాలైనటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి టు వీకెన్ అస్. ఒకడు అమెరికా నుంచి, ఒకడు చైనా నుంచి, ఒకడు పాకిస్తాన్ నుంచి. కానీ ఏది ఉన్నప్పుడు కూడా
దిస్ కంట్రీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నో వన్ కెన్ వీకెన్ దిస్ కంట్రీ అనేది మనం గుర్తుపెడతారు. వీఆర్ వెరీ స్ట్రాంగ్. No one can dictate us that you should buy oil from that country only. We buy oil from wherever we get cheaper rates, which is our interest, your nation. అది మనం ఆలోచిస్తాం కాబట్టి టుడే కంట్రీ స్టాండ్స్ వెరీ హై ఇన్ ది ఎండ్ ఆఫ్ వరల్డ్. ఈరోజు వరల్డ్ ఈజ్ రికగ్నైజింగ్ ఇండియా యాజ్ ఎ పవర్. వీఆర్ నౌ నియర్లీ విత్ ది fourth largest economy in the world. Soon we will be in third. And one day we will be in top of the economy in the world. అది మన ఒక ఎయిమ్. సో వికసిత్ భారత్ ఏదైతే మనం అనుకుంటున్నాం, నిజంగా ఈరోజు ఇండియా ఈజ్ మార్చింగ్ ఫార్వర్డ్ అండ్ వీ ఆల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ వికసిత్ భారత్. 2047 ఇండియా విల్ బి సూపర్ పవర్. ఇండియా విల్ బి వికసిత్ భారత్. వీ హ్యావ్ డెవలప్డ్ ది వ్యాక్సిన్. వీ హ్యావ్ గివెన్ ది వ్యాక్సిన్ టు ది వరల్డ్ బిఫోర్ ఎనీవన్ కుడ్ గివ్. We are not only given vaccine to 140 crores of Indian people, but also to 56 countries across the world free of cost. అది మన ఇండియాలో గ్రేటెస్ట్ అది. సో వీ హ్యావ్ అవర్ కెపాసిటీస్. కాబట్టి ఈ అందరికి కూడా మరొకసారి మన భోజనానికి ఆలస్యం చేయకుండా అందరికి ధన్యవాదాలు. మన అన్నారు లాస్ట్ ఏంటంటే భాస్కర్ నగర్కి వచ్చాడు. సరే 12 లక్షలు 8 లక్షలు పెట్టాడు కంటోన్మెంటు. అంటే కోర్టుకు ట్యాక్స్ చేసి ఏందా నాకు అర్థం కాదని చెప్పి నేను మాట్లాడిన ఆ రోజు వైస్ చైర్మన్తో మాట్లాడి తగ్గించాడు. ఐ థింక్ 6 lakhs 8 lakhs తగ్గించాడు. తర్వాత నేను చెప్పాను క్యాంటీన్ బిల్డింగ్ అన్నారు. క్యాంటీన్ బిల్డింగ్ అంటే ఇయరంటే సరే అది రీడింగ్ రూమ్ ఏదో పెట్టండి. మన ఎంపీ గారు ఫ్లాట్స్ ఉంటాయి, కిషన్ రెడ్డి గారు కూడా వారు కూడా ఎంపీ, ఇద్దరు మినిస్టర్ ఫ్లాట్స్, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుందాం. కంటోన్మెంట్ నుంచి కూడా కొంతవరకు వస్తుంది. కాబట్టి 2 అంటే వాళ్ళు లెటర్ పెట్టారు. అండ్ వీళ్ళ పర్సువేషన్, ఇది శాంక్షన్ చేయడం వీళ్ళ పర్సువేషన్ చేయాలి. అండ్ ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ బాడీ ఆఫ్ సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ఫర్ పర్సువేడింగ్ ది ఎంటైర్ దిస్ వన్. వారందరికీ కూడా నేను మళ్ళొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కేక్ తెచ్చినట్టే ఏది గోల్ దేవేంద్ర బర్త్డేనా వాళ్ళ అంతేనా? గోలీ బర్త్డేకు గోలీ చేస్తుండే ఇక్కడ కేక్ కట్ చేస్తుంది. వారికి కూడా మెనీ హ్యాపీనెస్ ఆఫ్ దే. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉండడం కూడా మనం పోయి అడగంగానే సార్ ఒప్పుకోవడం జరిగింది. సార్ ఎప్పుడు కూడా అడ్వకేట్ 24 hours ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా కూడా సార్ అందరికి కాదని చెప్పకుండా అగ్రీ అయ్యి వస్తారు. ప్లస్ ఇంకోటి సార్, మీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీ ఇనిషియేషన్ ఈజ్ నాట్ మచ్ ఈజీగా సార్. యూ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇనిషియేషన్స్ టు కోర్ట్ సార్, కోర్ట్ క్యాంటీన్ 53 lakhs ఈటల్ రాజేందర్. హ్యాపీ బర్త్డే ముందు బర్త్డేకు థ్యాంక్ యూ అన్న, అదృష్టంగా భావిస్తాను. వారికి Request all members to go to Sir and have lunch. రైట్ సార్.